ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న మురళీ నాయక్ అమరుడయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండా పంచాయతీ కళ్ళితాండా గ్రామానికి చెందిన మురళీ పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లో అగ్నివీర్గా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేరే చోట పనిచేస్తున్న ఈ జవాన్ భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కాశ్మీర్కి వచ్చాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహారా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు మురళి. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. కాగా మురళీ నాయక్కు నివాళి అర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి తరలివస్తున్నారు. అతని తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ మురళీ నాయక్ ఇంటికి వెళ్ళింది. అతని సమాధి దగ్గర నివాళులర్పించింది. కళ్ళితాండలో ఉన్న మురళీ తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పింది మిత్రా శర్మ. దేశం ఒక గొప్ప వీరుణ్ణి కోల్పోయిందని, ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ పేర్కొంది. ఈ సందర్భంగా మురళీ తల్లిదండ్రులకు తనకు తోచిన ఆర్థిక సాయం కూడా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టాలీవుడ్ హీరోయిన్. మనం గొప్ప వీరుణ్ణి కోల్పోయామంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మిత్రా శర్మని ప్రశంసిస్తున్నారు. ఒక చిన్న హీరోయిన్ అయినా చాలా గొప్ప పని చేసిందంటూ మిత్రా శర్మకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మిత్రా శర్మ. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఇటీవల మిత్రా నటించిన కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రీహాన్ హీరోగా నటించాడు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.